ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ స్టేట్లో సైకాలజీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస కృత్యంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు అనేది ఆన్సర్ అనమాట. సో ఇందులో మనం జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మిగతా ఆప్షన్స్ కూడా వీలైతే అవి చదవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఏంటిది అంటే, ఇక్కడ ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సత్యం మరియు స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందిస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే, ఇక్కడ పరిపక్వత అనేది అభ్యసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది. సో ఇక్కడ బి స్టేట్మెంట్ చూసినట్టయితే, పరిపక్వత చెందక ముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు కూడా సత్యం, అండ్ స్టేట్మెంట్ ఏ అనేది స్టేట్మెంట్ బికి సరైన వివరణను అందిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, భావన నిర్మాణం దీనితో ప్రారంభం అవుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇంద్రియ జ్ఞానం. సో ఇంద్రియ జ్ఞానంతో భావన నిర్మాణం అనేది ప్రారంభం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ 2లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, వికాస కృత్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. కౌమార దశలో జరిగేటువంటి వికాస కృత్యం ఏంటిదంటే, వృత్తిపరమైన అవగాహన పొందడం అనేటువంటి వికాస కృత్యం అనేది కౌమార దశలో జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సృష్టి అనే ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది. దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు సృష్టి తల్లి నైనిక ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. పరి రా మనం పడుకుందాం అంటూ పరితో పాటు లేచింది సృష్టి. పియాజే ప్రకారం సృష్టి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ భావనాత్మక దశ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఎలిమెంటరీ పాఠశాల వయస్సుకు సంబంధించిన ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక దశ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రమశీలత వర్సెస్ న్యూనత అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. చోమ్స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించింది అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సంజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం క్రింది వానిలో ఒకదాని యొక్క నిలువు పెరుగుదల దాదాపు 16 నుండి 20 సంవత్సరాల వయసులో ఆగిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రజ్ఞ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, తన 8 ఏళ్ల కొడుకు మౌనంగా ఉంటాడని, అవసరమైనప్పుడు కూడా మాట్లాడడం లేదని కనిక గమనించింది. అతను ఇతరుల ముందు సంభాషించడానికి మరియు తనను తాను వ్యక్తపరచుకోవడానికి ఆమె ప్రయత్నాలు ప్రారంభించింది. కనిక తన కొడుకులో ఈ అంశంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏ అంశంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందంటే ఆప్షన్ 1 మూర్తిమత్వం అనే అంశంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, స్వీయ భావనను వ్యక్తపరిచే ఉదాహరణను గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి నేను విధేయుడిని అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఒకటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అత్యధిక ఆకాంక్ష అనేది మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ సాధనం యొక్క ప్రధాన లోపాలలో ఒకటి ఏమిటంటే, ఒక వ్యక్తి తన గురించి తను నిజాలు బహిర్గతం చేయకపోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రశ్నావళి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ప్రవర్తనను నిజంగా అభ్యసనం అని చెప్పాలంటే అది దీని ఫలితంగా జరిగి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనుభవం, ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రవర్తనవాదుల ప్రకారం ప్రవర్తన దీనిచే నియంత్రించబడుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరిసరం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీరి ప్రకారం మన ఈ వ్యక్తిత్వం మనము పొందిన బహుమతుల ఫలితం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 స్కిన్నర్ అనేది మన ఆన్సర్. స్కిన్నర్ ప్రకారం మన ఈ వ్యక్తిత్వం మనము పొందిన బహుమతుల ఫలితం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఆవిష్కరణలు ఈ రకమైన అభ్యసనంకు ఒక ఉదాహరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 యత్న దోషం అనేది మన ఆన్సర్.
అండ్ నెక్స్ట్ 9 సంవత్సరాల వయస్సు గల బాలిక 9 సంవత్సరాల స్థాయిలో ప్రజ్ఞామాపనిలో తనంతట తానుగా అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది. ఉపాధ్యాయుని మద్దతుతో 11 సంవత్సరాల స్థాయి వరకు పరిష్కరించగలిగింది. వైగాట్స్కీ ప్రకారం అమ్మాయి వికాస సామీప్య అభివృద్ధి జోన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి శశాంక్ తన తండ్రిలాగే కోపాన్ని ప్రదర్శించే 5 సంవత్సరాల బాలుడు. అతని తల్లి అతనితో, శశాంక్ మీ సోదరిని చూడు, ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంది, దయచేసి ఆమెలా ప్రవర్తించు. బాలుడి ప్రస్తుత అభ్యసనం మరియు ఆమె తల్లి ప్రోత్సహించే అభ్యసనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరిశీలనాత్మక అభ్యసనం. అండ్ నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని చేరుకున్నప్పుడు దానిని ఇలా అంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 4 స్వాభావికం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రేరకాలు క్రింది విశేషకాలను కలిగి ఉంటాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 A, B అండ్ C అంటే శరీర ధర్మ, మానసిక, సామాజిక ఈ 3 విశేషకాలను ప్రేరకాలు అనేవి కలిగి ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ విస్మృతికి సంబంధించిన జోక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 C.T. మోర్గాన్ అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైమ్స్ నేర్చుకోవడం వంటి నైపుణ్యాలలో పూర్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలలో అభ్యసన ప్రక్రియ ఈ స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 స్మృతి స్థాయి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం ఒక వ్యక్తిని చెవిటి అని ఇంత వినికిడి లోపం ఉంటే అంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 70 డెసిబుల్స్ అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ బోధన దశలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సరికాని జత ఆప్షన్ 4 B మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే ఇంటరాక్టివ్ వ్యూహాలను నిర్ణయించడం అనేది సరికాని జత. మిగతా ఏవైతే A, C ఇచ్చాడో అవి 2 కూడా సరైన జతలు, B మాత్రమే సరికాని జత. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమర్థవంతమైన ప్రణాళికలో క్రింది వాటిలో ఒకటి పాఠ్య ప్రణాళికలో చేర్చబడదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంవత్సరాంతపు లక్ష్యాలు అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రూనర్ ప్రతిపాదించిన పాఠ్య ప్రణాళిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 సర్పిలం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో తరగతి గది సమయానికి సంబంధించిన వర్గాలను గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 A, B అండ్ C అంటే ఇక్కడ A, B, C ఈ 3 కూడా తరగతి గది సమయానికి సంబంధించినటువంటి వర్గాలు అన్నమాట. సో మన ఆన్సర్ వచ్చేసి A, B, C ఈ 3 కూడా సరైనవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. బోధన మరియు అభ్యసన ప్రక్రియను అభ్యాసకుల కేంద్రీకృత కృత్యంగా మార్చడం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నియమం కాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనమ్యత నియమం అనేది ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నియమం కాదు. మిగతా ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో అవి ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నియమాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల అభ్యసనంలో ఒక ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు ఇలా వ్యవహరిస్తాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉత్ప్రేరకుడు అనేది మన ఆన్సర్. సో ఇవి ప్రీవియస్ స్టేట్లో సైకాలజీ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ గురించి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.